సో స్టోరీస్ని నమ్మితే మీరు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్నట్టు. స్టోరీలు అంటే రాక్షసులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారనే కాదు. మీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీ అంటే నాకు భయం అండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. నేను ఇది చేస్తానో చేయలేనో అండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. దేవుడు నన్ను చూస్తాడో లేదోనండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. నీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీని నమ్మద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా నమ్మితే నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నట్టే, ఎదగనట్టు, సఫర్ అవుతావు. ఓకే, ఎందుకంటే ఎదిగావు కదా, ఒక స్టేజ్ వచ్చాక నువ్వు ఇంకా చిన్నపిల్లల్లా ఉంటాను అంటే తప్పు, ఎదగాల్సిందే. ఇది నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఎమోషన్స్. చిన్నపిల్లలకు చూడండి, ఎమోషన్స్ కంట్రోల్ కావు. వాళ్ళ కోపం వస్తే అరిచేస్తారు, లేకపోతే ఏడ్చేస్తారు, లేకపోతే అల్లరి చేస్తారు కదా. మీరు అలా ఉన్నారా చెక్ చేసుకోండి. ఎమోషన్స్ని చిన్నపిల్లలు బయటకన్నా చూపిస్తారు, మనం చూపించకుండా లోపల 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 డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం.